ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వటం అంత ఈజీ కాదు. ముందు చిన్న హీరోలతో సినిమాలు చేసి కాస్త నిలదొక్కున్నాక లక్ బాగుంటే పెద్ద హీరోలతో ఛాన్స్ వస్తుంది, లేకపోతే అంతే సంగతి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్లు అంత టైం తీసుకోవటం లేదు. చిన్న హీరోలతోనే కాదు, స్టార్ హీరోలతో కూడా సినిమాలు ఓకే చేయించుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరి అలా తెలుగులో సెన్సేషన్ అవుతున్న యంగ్ డైరెక్టర్లు ఎవరు? టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్లలో డిఫరెంట్ టేకింగ్తో సక్సెస్ కొడుతూ ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్లు మాత్రం తక్కువే. వీళ్లలో శ్రీకాంత్ ఓదెలని ఫస్ట్ ప్లేస్. నానితో సినిమాలు చేసిన కొత్త డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ శ్రీకాంత్లా ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం ఎవరూ లేరు. ఆ రేంజ్లో దసరా సినిమా చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. స్పెషల్లీ నానిని మాస్ హీరోని చేసేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో నాని మరో సినిమా ది ప్యారడైజ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు, అందరూ కలగనే మెగాస్టార్తో సినిమా ఛాన్స్ కూడా దక్కించుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ది ప్యారడైజ్ ని ఇంకా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మెగాస్టార్తో సినిమా అంటే అంత ఈజీ కాదు. అలాంటిది జస్ట్ ఒక్కటంటే ఒకే సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ చిరంజీవితో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. బింబిసారతో సంథింగ్ డిఫరెంట్ చేసి హిట్ కొట్టిన వశిష్ఠ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ టైటిల్కే పడిపోయారు జనాలు. అయితే తర్వాతొచ్చిన వీడియోస్తో కాస్త డిసప్పాయింట్ చేసినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెబుతున్నారు వశిష్ఠ. స్టార్ డైరెక్టర్లలో మరో సెన్సేషన్ కార్తీక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసి సినిమాలు చేయటం అంటే అంత ఈజీ కాదు, అది కూడా ఫ్లాపుల్లో ఉన్న హీరోతో. అలాంటిది సాయిధరం తేజ్తో విరూపాక్ష అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తీక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో మరో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు కార్తీక్. ఎంటర్టైన్మెంట్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న మరో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. మ్యాడ్ స్క్వేర్ తో యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న ఈ డైరెక్టర్ లేటెస్ట్ గా ఆనంద్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేశారు. బేబీతో 100 కోట్లు కలెక్ట్ చేసిన క్రేజీ పేర్ ఆనంద్ వైష్ణవి జంటగా మరో లవ్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు కళ్యాణ్ శంకర్. మ్యాడ్ స్క్వేర్ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఈ సినిమా మీద.